ముందుగానే రిలీజ్ అప్డేట్ తెలుసుకునే ముందే 'ఎస్ఎస్ఎంబీ 29' సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఇదేంటంటే కీరవాణి గారు, రాజమౌళి అలాగే ప్రియాంక చోప్రా ముగ్గురు కూడా కలిసి యూరోప్ అయితే వెళ్లారు. మనకి ప్రీ ప్రొడక్షన్ వరకు కేవలం మనకి టెస్టింగ్ కోసం ప్రియాంక చోప్రా లుక్ టెస్ట్ కోసం అయితే వెళ్లారు. సో మనకి ఈ అప్డేట్ పక్కన పెట్టేస్తే ప్రెజెంట్ రిలీజ్ మూవీ అప్డేట్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పుడు కొంచెం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగాన మహేష్ గారి పాత మూవీస్ రిలీజ్ అన్ని చూసుకుంటే ఒక్క 'మురారి' తప్ప అన్నీ కూడా మాస్ మూవీసే రిలీజ్ అవుతూ వచ్చాయి. ఆఖరికి ఫిబ్రవరి 14న 'అతిథి' మూవీ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. అది ప్రెజెంట్ పోస్ట్‌పోన్ అయింది సమ్మర్‌కి. సో అది ఈ విషయం పక్కన పెట్టేస్తే మనకు వరుస పెట్టి అన్ని మాస్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి మనకు మహేష్ గారి మూవీ నుండి ఒక క్లాస్ మూవీ అయితే రాబోతుంది. అదే మనకి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ మూవీ రిలీజ్ అవుతున్నట్టు ఆల్రెడీ మనకు పోస్టర్ ఎడిట్స్ అన్ని కూడా వచ్చేసాయి. కానీ ఇప్పుడు కూడా అఫీషియల్‌గా ఎలాంటి అప్డేట్ కూడా లేదు. ఎందుకంటే దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ కాబట్టి అతను మనకి అనౌన్స్ చేయాలి రిలీజ్ చేస్తున్నామని. అలాంటివే రిలీజ్ చేయలేదు. కానీ కన్ఫర్మ్‌గా రిలీజ్ చేసే ఉద్దేశం అయితే ఉంది. ఎందుకంటే 'అతిథి' తర్వాత మనకి ఇయర్ బర్త్‌డేకి మహేష్ గారిది 'అతిథి' కానీ సమ్మర్‌కి రిలీజ్ అవ్వకపోతే అదే బర్త్‌డేకి అవుతుంది. దాని తర్వాత 'అతడు' ఉంది. దాని తర్వాత 'కలేజా'. సో వీటి మధ్యలో మనకి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రిలీజ్ అయ్యే ఛాన్స్ 100% మనకి ఉంది. కన్ఫర్మ్‌గా రిలీజ్ చేస్తారు. సో మనకి ప్రెజెంట్ సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే ఫిబ్రవరిలోనే రిలీజ్ అయిపోతుంది 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అంటున్నారు. అదంతా ఫేక్ న్యూస్. మీరు ఏమాత్రం నమ్మకండి. ఇప్పటికొచ్చి మనకి ఎలాంటి అఫీషియల్‌గా కన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ కన్ఫర్మ్‌గా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రిలీజ్ అయితే అవుతున్నది. అది ఒక రకంగా కన్ఫర్మ్ అయింది. కానీ మనకి ఫిబ్రవరిలో అయితే రిలీజ్ అవ్వట్లేదు. అసలు ఈ ఇయర్‌లోనే రావడం కష్టం అని చెప్పుకోవాలి. సో ఇది వాళ్ళ అప్డేట్ అయితే. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.